కోడళ్ళ వలనే. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, టాపిక్ ఏంటంటే అత్తామామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు ఎవరో. ఇక బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడగలిగితేనండి, దయచేసి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ నంబర్ 26 అండి, వర్స్ నంబర్ 34, 35 చదువుకుందాము. వీరు ఇస్సాకుకును రిబుకాకును మనోవేదన కలగజేసిరి. ఎవరు వారు మనం పైన చూడగలిగితే 34వ వచనములో, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యెహోదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. మరి ఇస్సాకు గారు భక్తుడా అంటే ఆయన భక్తుడే మనందరికీ తెలుసు. రిబుకమ్మ గారు భక్తుడా అంటే రిబుకమ్మ గారు కూడా భక్తురాలే అని మనందరికీ తెలుసు. ఏ వివాహములోనైనానండి వీళ్ళ గురించి ఖచ్చితంగా, ఈ ఫ్యామిలీ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు భక్తులు గనుక. ఏశావు ఎవరిని వివాహం చేసుకున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎవరినైతే వివాహము చేసుకోకూడదో వాళ్ళను వివాహం చేసుకోవటం వలన ఏం జరిగిందంటే అత్తామామలకు మనోవేదన మిగిల్చారు. ఇక్కడ ఇస్సాకు గారు ఒకే దేవుణ్ణి నమ్ముకున్న ఫ్యామిలీ అండి. ఒక్కడే దేవుడు అని ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఫ్యామిలీ. కానీ హిత్తీయులు ఏది పడితే అది దేవుడని నమ్మే ఫ్యామిలీ అండి. ఏది పడితే అది దేవుడని నమ్మే ఫ్యామిలీ. ఏం జరిగింది అంటే ఇదిగోనండి, మనోవేదన కలిగించారు. ఎందుకు మనోవేదన కలుగుతుందంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చూడగలిగితే సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథము 12వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని చదువుకుందాము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎందుకు మనోవేదన కలుగుతుంది, మనోదుఖము, మనోవ్యాకులము ఎందుకు కలుగుతుందయ్యా అంటే కత్తిపోటు వంటి మాటల వలన. ఇక్కడ కూడానండి, ఇదిగోనండి, ఇస్సాకు గారికి అలాగే రిబుకమ్మకు మనోవేదన ఎవరిని బట్టి వచ్చిందంటే కోడళ్ళను బట్టి. ఏ కోడళ్ళను బట్టి అంటే ఏశావు వెళ్ళిపోయి ఆ హిత్తీయులను వివాహము చేసుకోవటం వలన వారిని బట్టి అత్తామామలకు మనోవేదన కలిగించారు. అందుకేనండి, చీకటికి వెలుగుకు పొత్తెక్కడిది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిదండి. కాబట్టి ఆ కోడళ్ళు ఇదిగోనండి వీరికి మనోవేదన కలిగించారట. అందుకే యాకోబుకు, నాయనా నువ్వు ఇక్కడి వాళ్ళను కాదు నాయనా, ఇదిగో ఆ మీ మామ లాబాను దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వారి కుమార్తెలలో ఒక దారిని చేసుకో నాయనా అని ఇదిగో తల్లిదండ్రులు చెప్పి పంపించారు. అందుకే కోడళ్ళను కానివ్వండి, అల్లులను కానివ్వండి చేసుకునే విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, ఎంచుకునే విషయంలో. అందుకే అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కానీ ఎవరు చూస్తున్నారు? ABCDEF చూస్తున్నారట అండి. ఏ అంటే ఏంటంటేనండి, ఏజ్ చూస్తున్నారట, వయసు సరిపోయిందా ఏజ్ చూస్తున్నారట. బి అంటే బ్యూటీ చూస్తున్నారట, అందంగా ఉందా, అందగత్తేనా. బి అంటే బ్యూటీ చూస్తున్నారట. సి అంటే ఏం చూస్తున్నారంటే క్యారెక్టర్ చూస్తున్నారు.
లేదంటే వాళ్ళ క్యాస్ట్ చూసుకుంటారు, సి అంటే క్యారెక్టర్ చూసుకుంటున్నారు, డి అంటే డౌరీ ఎంత ఇస్తారు, డౌరీ ఎంత ఇస్తారు, ఈ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, జి అంటే గాడ్ చెప్పింది మర్చిపోయారు. గాడ్ ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నాడు. అంత ఈజీగా దొరకదండి. అరుదు అన్నాడంటే మనిషి చెప్పులు అరిగిపోయేంత వరకు తిరిగితేనే గాని గుణవతి దొరకదు. అరుదు అన్నాడంటే నువ్వు కష్టపడాలి గుణవతి అనే భార్యను తెచ్చుకోవడానికి. ఈరోజు ధనం చూస్తున్నావు, అందం చూస్తున్నావు, ఆమె ఇంటికి వచ్చి నీకు మనోవేదనలు ఎందుకు కలిగించదు మీరు ఆలోచించండి. కాబట్టి మనం చూడగలిగితేనండి, అందుకే ఈ కోడళ్ళ వల్ల ఏశావు ఆ భార్యల వలన ఇస్సాకు రిబుకా గారు మనోవేదన మిగిల్చారు. ఎందుకంటే కత్తిపోటు వంటి మాటల వలన ఏం జరుగుతుంది అంటే మనోవేదనకు గురవుతాము. మరి ప్రారంభ వివాహము మరి దేవుడే చేశాడు. ఆదాము అవ్వల వివాహము అది సక్సెస్ఫుల్ వివాహమా లేదంటే అది ఫెయిల్యూర్ అని మీరు ఆలోచన చేయగలిగితే అది సక్సెస్ఫుల్ వివాహం. అది ఆదామవ్వల వివాహము సక్సెస్ అయ్యిందండి. అది సక్సెస్ఫుల్ వివాహం అని ఎలా చెప్పగలరు అన్నప్పుడండి, ఆదికాండం 4వ అధ్యాయము, దయచేసి ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనములో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాననేను. కయ్యూను పుట్టిన తర్వాత ఆమె ఏమంటుందంటే దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని మాట్లాడుతుంది. దేవుని దయ, దేవుడు కనబడుతున్నాడు ఆ కుటుంబములో అంటే ఆదామవ్వల కుటుంబము ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ ఎవరు జరిగిందంటే కయ్యూను మ్యారేజ్ జరిగింది. మరి కయ్యూను వివాహం గురించి కూడా మీరు చూడగలిగితే దయచేసి అదే ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనములో, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. అంటే యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అంటే యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోవటం అంటే దేవునికి వేరై వెళ్ళిపోవటము. అప్పుడు తూర్పు దిక్కున నోదు దేశము అంటున్నాడు. నోదు దేశము అంటే ఆ 10వ అధ్యాయంలో మీకు కనబడుతుందండి, దేశాలుగా విభజించటము. తర్వాత ఇది మోషే గారు రాస్తున్నారు కాబట్టి అప్పుడు కయ్యూను గారు ఎక్కడికి వెళ్ళారో మోషే గారి కాలంలో అది నోదు దేశముగా పిలువబడుతుంది కాబట్టి అక్కడ నోదు దేశము అని అక్కడ మెన్షన్ చేశాడు. మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మళ్ళీ ఎవరి కుమార్తె కాదు, ఆదాము గారి కుమార్తెనే అయి ఉండాలి. ఎలా చెప్పగలరు అంటేనండి, అప్పుడు ఇంకా ఈ వరుసలు, ఈ రిలేషన్షిప్స్ అప్పుడు లేవండి. అప్పుడు మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకోండి అన్నాడు. అప్పుడు వాయు వరుసలు లేవు. అప్పుడు రిలేషన్షిప్స్ ఇవ్వలేదు, అప్పుడు లేవు. అందుకేనండి అప్పుడు మరి ఆదాము గారికి మరి కయ్యూను, హేబేలు, ఆ తర్వాత చేతు పుట్టాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఇదిగోనండి ఆ తర్వాత ఆదాము గారు కుమార్తెలను కూడా కన్నాడని మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకుందాము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను.
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన ఆ తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అలా ఆ కుమార్తెలు ఏది కయ్యూను నివసిస్తున్న ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు వారిని వివాహం చేసుకున్నాడు. అంటే కయ్యూను భార్య ఎవరో కాదు, మరలా ఆదాము యొక్క ఆ కుమార్తె. మర్చిపోవద్దు. అప్పుడు వరసలు లేవు. మనకు నిర్గమకాండంలో కనపడతాయి. ఇప్పటికీ కొంతమంది అన్నా చెల్లెలు వివాహం చేసుకుంటారు. మనందరికీ తెలుసు. అక్క కొడుకు, చెల్లె కూతురు వాళ్ళు వివాహం చేసుకుంటారు. మనందరికీ తెలుసు కాబట్టి, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ టచ్ చేయటం లేదు. తర్వాత ఇప్పుడు మరలా మనము అలాగా వివాహం చేసుకున్న తర్వాత మరి మొదటి వివాహమేమో సక్సెస్ఫుల్ అయింది. తర్వాత కయ్యూను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 17వ వచనానికి మనం రాగలిగితే, అదే ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనములో కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అను పేరు పెట్టాను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ హవ్వ ఏమో ఇదిగో కుమారుని కని దేవుని దయ వలన ఒక మనుషుల్ని సంపాదించుకున్నానని అవ్వంటే, ఇక్కడ కయ్యూను విషయంలో కయ్యూను కూడా తన భార్యను కూడినప్పుడు ఇదిగోనండి హానోకు అనే ఆయన పుట్టాడు. అప్పుడు అక్కడ దేవుని ప్రస్తావన కనబడటం లేదు. చూడండి, దేవుని ప్రస్తావన కనబడటం లేదు. కుమారు పుట్టగానే ఒక ఊరు కట్టించాడు. హానోకు అంటే మళ్ళీ మనకు ఇక్కడ 5వ అధ్యాయంలో కనిపించే మరి ఇంకా హానోకు ఆయన వేరండి. ఇప్పుడు కయ్యూను సంతానంలో నుంచి వచ్చిన ఈ హానోకు వేరు, షేతు సంతానంలో నుంచి వచ్చిన హానోకు వేరు. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. గుర్తుంచుకోండి. దేవుని చిత్తం అయితే ఆ టాపిక్ కూడా మనం ఆలోచిద్దాము. తర్వాత ఇప్పుడు ఆయన ఒక ఊరు కట్టించాడు. ఇప్పుడు ఈ హానోకు ఈ యొక్క కయ్యూను సంతానములో నుండి అలాగే 18వ వచనం 19వ వచనము మనం చదవగలిగితే, 18, 19 మనం చదవగలిగితే, హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. అంటే లెమేకు 2 స్త్రీలను ఎట్ ఏ టైం వివాహం చేసుకున్నాడు. అంటే 2 స్త్రీలను వివాహం చేసుకోవటం అన్నది ఎక్కడ ప్రారంభమైందంటే మనకు ఆది కాండములోనే ప్రారంభమైంది. ఒకేసారి 2 స్త్రీలను వివాహం చేసుకోవటము. ఆ తర్వాత సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి 700 మంది భార్యలు, సొలొమోను గారికి 300 మంది ఉపపత్నులు అని మనము చదువుకుంటాము. 300 మంది ఉపపత్నులు మనం చదువుకుంటాము. అంటే ఎప్పుడైతే కయ్యూను దేవునికి వేరే వెళ్ళిపోయాడో, కయ్యూను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడో, ఇదిగోనండి అసలు దేవుని ప్రస్తావనే లేదు. వాళ్ళ సంతానము నుంచి వచ్చిన వారు ఇదిగో 2 భార్యలను చేసుకునే ఆ కల్చర్ అనేది అక్కడే ప్రారంభమైంది. ఎక్కువగా మనము ఇది నార్త్ సైడ్ చూస్తూ ఉంటామండి. నార్త్ సైడ్ ఎక్కువగా చూస్తాం. ఒకే పెళ్లి కొడుకు ముగ్గురు అమ్మాయిలు చేసుకున్నారండి. ఒక్కనే ముగ్గురు చేసుకున్నారు, 2 చేసుకున్నారని చదువుకుంటాం. లేదంటే ఒకే అమ్మాయిని అన్నదమ్ములు 2 చేసుకున్నారని మనం అటు సైడ్ ఎక్కువగా మనం చదువుకుంటా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం వార్తలలో. కాబట్టి ఇది ఎక్కడ ప్రారంభమైంది కల్చర్ అన్నప్పుడు ఆది కాండములోనే ఈ కల్చర్ అన్నది ప్రారంభమైంది.
ఆ తర్వాత 23వ వచనానికి వచ్చేసరికి ఈ లెమేకు తన భార్యలతో ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే, లెమేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపి తిని. అంటే ఎదురు తిరిగిన వాడిని చంపడం అన్నది ఇదిగోనండి అలవాటైపోయింది, ప్రారంభమైంది, అక్కడే ప్రారంభమైంది. ఎదురు తిరిగిన వారిని ఇదిగో అక్కడే చంపడం అన్నది ప్రారంభమైందండి. ఎవరిలో ప్రారంభమయ్యాడంటే దేవునికి వేరై వెళ్ళిపోయాక అడ్డొచ్చిన వారిని చంపడం అన్నది అక్కడే ప్రారంభమైంది. ఆదాముకు దేవుడు ఒక భార్యని ఇస్తే లెమేకు ఇద్దరిని చేసుకున్నాడు. అడ్డొచ్చిన వారిని చంపుతున్నాడు. ఆ తర్వాత ఇక 6వ అధ్యాయానికి రాగలిగితే, అలా మనుషులు విస్తరించిన తర్వాత 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయానికి మనం రాగలిగితే 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ నరుల దేవుని కుమారులు అంటే మంచినీళ్ళు అనుకోండి, నరుల కుమార్తెలు అంటే మురికి నీరు అనుకోండి. మంచినీళ్ళు మురికి నీరు. ఇక్కడ ఎవరికి నచ్చితే వారిని వివాహం చేసుకుంటున్నారు, ఈ రోజు కూడా అమ్మాయిలు అబ్బాయిలు అబ్బా నాకు ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు, ఒక్కసారి చూడగానే నేను పడిపోయాను అంటాడు. అంటే ఈరోజు కూడా వీళ్ళు కూడా నచ్చింది దేని చూసి, పై రూపాన్ని చూసి, అందాన్ని చూసో, ఆస్తిని చూసో, ఆ ఉద్యోగాన్ని దేని చూసో వివాహం చేసుకుంటున్నారు. ఆ వివాహాలు నిలబడటం లేదు. ఎందుకంటేనండి ఆ ప్రేమని, ఆ మత్తు దిగిపోయేంత వరకు, ఆ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదండి, ఆ మత్తున్నంత వరకే ఆ నొప్పి ఉండదండి. ఎప్పుడైతే మత్తు దిగిపోతుందో, నొప్పి ఎలాగైతే ప్రారంభమవుతుందో, ప్రేమ అనే ఆ మత్తున్నంత వరకు బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ మత్తు దిగిపోయిందో, ఓహో నువ్వు ఇలాంటివాడివా, ఓహో నువ్వు ఇలాంటి దానవా, ఇక అవసరం లేదు, డివోర్సులు కావాలి, మనకు అవసరం లేదు, మనకు విడాకులు కావాలి అని ఈరోజు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడానండి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. అప్పటికే దేవుడండి 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఇస్సాకు రిబుకా గారేమో కోడళ్ళ వలన మనోవేదన అనుభవిస్తే ఇక దేవుడు భూమి మీద పుట్టిన పిల్లల వలన దేవునికి ఏమొచ్చిందో మీరు చూడగలిగితే, అదే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం మనం చదవగలిగితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హార్ట్ అటాక్ తెప్పించారండి మనుషులు దేవునికి. మనుషులు దేవునికి హార్ట్ అటాక్ తెప్పించారు. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. మనుషులు దేవునికి మనోవేదన కలిగించారు. అందుకే వాళ్ళకి అప్పటికి 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడండి. ఇక దేవుడు ఏం చేశాడంటే, అదే అధ్యాయము 3వ వచనంలో అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు దేవుడు కుదించాడండి. ఆ తర్వాత వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. ఒక నోవాహు కుటుంబము ఓడలోనికి వెళ్ళి సురక్షితముగా ఉండి కాపాడబడింది. ఎందుకు చంపేశాడు వాళ్ళందరినంటే దేవునికి మనోవేదన కలిగించారు.
ఒక నోవాహు కుటుంబమే ఇదిగోనండి నీతిగా బ్రతికిన కుటుంబము. ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని మందిరాలు ఉన్నాయి కదండి, ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఇన్ని చర్చిలు ఉన్నాయి, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. నోవాహు గారి లాంటి కుటుంబాలు ఉన్నాయా? నోవాహు గారి లాంటి కుటుంబాలు ఉన్నాయా? ఈరోజు నా కుటుంబం కూడా నోవాహు గారి కుటుంబములా మారలేదు. నా కుటుంబం ఎప్పుడు మారుతుందంటే, నాకు పిల్లలు, ఆ పిల్లలకు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళు రక్షణలోనికి రావాలి, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ భార్య మారాలి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఓడ ఎక్కుతారో అప్పుడు ఆ కుటుంబము నోవాహు కుటుంబముగా పిలువబడుతుంది ఆ కుటుంబము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఒకనాడు ఇస్సాకుకు రిబుకాకు కోడళ్ళు మనోవేదన కలిగిస్తే మనస్సుకు నచ్చిన వారిని వివాహము చేసుకొని, ఇప్పుడు మంచినీళ్ళు మురికి నీళ్ళతో కలిసిన, మురికి నీళ్ళు మంచినీళ్ళతో కలిసిన ఆ మంచినీరు పాడైపోతాయండి, మంచినీరు పాడైపోతాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అందుకే అన్నాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది, చీకటికి వెలుగుకు పొత్తెక్కడిది. ఒకప్పుడు మీరు చూడగలిగితే, ఒకప్పుడు అనాథ శరణాలయాలు ఉండేటివి, ఆర్ఫనేజెస్ ఉండేటివి, ఒకప్పుడు అనాథ పిల్లల శరణాలయాలు ఉండేటివి ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయాయి? అవి తగ్గిపోయి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోయాయి, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. హైదరాబాద్లో రోజు రోజుకి ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబర్సేనండి. మరి ఇప్పుడు అత్తమామను చూసుకునే దిక్కు లేదు కనుక ఏం జరుగుతుందంటే, ఇవి ఓల్డేజ్ హోమ్స్ అనేటివి హైదరాబాద్లో ఎక్కువైపోతున్నాయి. ఒక దగ్గర ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో ఆ కోడలు కుక్కను పెంచుకుంటుందట. ఎందుకంటే విలేజెస్లోనేమో ఆవులను పెంచుకుంటారు, సిటీలనేమో కుక్కలను పెంచుకుంటారు, మనకు తెలిసిందే. కాబట్టి ఆ కుక్కను పెంచుకుంటున్నారు. అది మిస్ అయిందటండి. ఆ మిస్ అవ్వటం వల్ల ఆ ఇంట్లో ఉన్న కోడలు ఇక ఏం జరిగిందంటే, ఆ 15 రోజులు నిద్ర ఆహారాలు మానేసిందంటండి. దాని మీద దిగులుతో అసలు ఈమె తినటం లేదు, నిద్రపోవటం లేదు, తినటం లేదు, కూర్చున్న కుక్కే జ్ఞాపకం వచ్చి అప్పటికి కుక్క తప్పిపోయి 15 రోజులు అయిపోయిందటండి, మిస్ అయి 15 రోజులు అయిందటండి. ఇక 16వ రోజుకు ఒక కాల్ వచ్చిందటండి. ఇదిగో మీ కుక్క పలాని దగ్గర ఉందండి అని కాల్ రావటం అండి. ఆ తర్వాత వీళ్ళు ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉందని వెళ్ళిపోయేసరికి అది ఎక్కడుందటంటేనండి, అత్తగారి దగ్గర ఉందట. కుక్క అత్తగారి దగ్గర. ఇప్పుడు ఈ అత్తగారు ఎక్కడ ఉన్నారంటే, ఓల్డేజ్ హోములో ఉంది, అనాథ శరణాలయములో ఉంది. అంటే ఈ కుక్క ఏం చేసిందంటే, ఆ అత్తగారిని ఎక్కడ దింపొచ్చారో ఆ వాసన పసిగట్టి తర్వాత అత్తగారి దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత ఈ కుక్క అది ఏం చూపించిందంటే, విశ్వాసం చూపించింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కోడలకు కుక్కకు ఇచ్చే వాల్యూ కూడా ఇదిగో అత్తకివ్వలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అత్తామామలకు మనోవేదన మిగిల్చిన కోడళ్ళు తెచ్చుకునే విషయంలో కావచ్చు, అల్లుల్ని తెచ్చుకునే విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. చివరిగా మరొక విషయం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రిని చక్కగా చూసుకోవాలి, వీళ్ళు బాల్యం నుంచి ఇది అలవాటు కావాలి అని ఒక ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్లారటండి స్కూల్ పిల్లల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఒక ఆవిడను పట్టుకొని ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా పదమ్మ వెళ్ళిపోదాం అంటే, నేను రానంటుందట. ఎందుకమ్మా అంటే, ఈమె ఎవరు కాదు, మా బామ్మ. ఇంట్లో అమ్మాయి అడుగుతుందట, మన బామ్మ అమెరికాలో ఉందని చెబుతున్నారట తల్లిదండ్రులు. అమెరికాలో ఉందమ్మా మన బామ్మ, అమెరికాలో ఉందని చెబుతున్నారట. కానీ అక్కడ కనిపించేసరికి మా బామ్మ ఇంటికి వస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అని ఏడుస్తుందటండి. ఇప్పుడు మన అత్తమామ కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, మనము పిల్లలుగా ఉన్నప్పుడు ఎలాగైతే భయపడతామో, వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి వాళ్ళు కూడా బాల వృద్ధులుగా మారిపోతారు. వాళ్ళు కూడా అలాంటివి ఉంటాయండి, వాళ్ళు కూడా భయపడతా ఉంటారు.
వాళ్ళు కూడా పిల్లల చేష్టలు వచ్చేస్తాయి. ఆ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వాళ్ళకు కూడా పిల్లల చేష్టలు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజున్న కోడలు రేపు కాబోయే అత్త నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది, నీ నెత్తి మీదకి వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మామ అల్లుళ్ళు కనపడతారండి. ఎవరు అంటే ఇత్రో, అలాగే మోషే గారు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి అత్తాకోడలు కనపడతారు, నయోమి రూతు గారు, నయోమి రూతు గారు. కాబట్టి ఒక కోడల విషయంలో కావచ్చు, ఒక అల్లుల విషయంలో కావచ్చు, ఇదిగోనండి ఎంచుకునే విషయంలో ఆలస్యమైనా పర్వాలేదు కానీ గుణవతిని తెచ్చుకోవాలి, జ్ఞానవంతుని తెచ్చుకోవాలి. అప్పుడు కుటుంబము సంతోషముగా ఉంటాయి, కుటుంబాలన్నీ కూడా ఆనందముతో ఉంటాయి. కాబట్టి ఒక ఏశావు చేసిన పనికి ఇదిగోనండి అత్తామామలకు మనోవేదన వచ్చింది. అలాగే ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవటం వల్ల మనుషుల వలన దేవునికి కూడా మనోవేదన ప్రారంభమయ్యింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అత్తామామ అంటే చట్ట ప్రకారమైన వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళకు కూడా విధేయతగా ఉండాలి, వాళ్ళకు కూడా మనము సన్మానించాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది, భూమి మీద మనము దీర్ఘాయుష్మంతులముగా ఉంటాము. కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.